జీవితానికి అర్థం ఏమిటి? డబ్బు సంపాదన, కీర్తి కాంక్ష, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన, ఇంకేదైనా రహస్యం, అర్థం ఇమిడి ఉందా? శతాబ్దాల నుంచి, తరతరాల నుంచి ఎంతోమంది తాత్వికులను, ఋషులను వేధిస్తున్న ప్రశ్న. ఆధునిక జీవితం మనిషిని సంపాదన వేటలో ఒక నిరంతర ఉత్పత్తి యంత్రంగా మార్చివేసింది. ఈ అర్థం లేని పరుగు మనిషిని ఒక దశలో పీల్చి పిప్పిచేసి ఏకీలు కాకీలుగా విరిచిపారేసింది. దాంతో మనిషి సమూహంలో ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ పరిస్థితుల్లో తిరిగి తన మూలాలు వెతుక్కునే పనిలో పడ్డాడు. ప్రకృతి ఒడిలోనే తనకసలైన ఆత్మసంతృప్తుందన్న నిజాన్ని అవగతం చేసుకున్నాడు. అదే బాటలో పయనిస్తోన్న ప్రకృతి ప్రేమికుడు ఎల్లారెడ్డి. ఉద్యోగరీత్యా 8 సంవత్సరాలు స్పెయిన్లో ఫైనాన్షియల్ కన్సల్టెంట్గా ఉండి పనిచేసిన తరువాత జీవితం రొటీన్గా అనిపించింది ఎల్లారెడ్డికి. జీవితంలో ఏది శాశ్వతం అన్న ప్రశ్న ఆయన్ను చాలా కాలం పాటు వేధించింది. తన మూలాలను వెతుక్కునే క్రమంలో భాగంగా పల్లెబాట పట్టారు ఎల్లారెడ్డి. నేను యూరోప్లో ఉండేవాడిని. స్పెయిన్ కంట్రీలో మాడ్రిడ్ సిటీ ఎస్ఏపీలో పనిచేశాను. 8 years అనుభవం ఉంది ఎస్ఏపీ సీనియర్ కన్సల్టెంట్గా ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్లో. సో ఈ లైఫ్లో ఎప్పుడైతే ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో లీడ్ చేస్తున్న లైఫ్లో కొన్ని సంవత్సరాల అనుభవం తర్వాత ఎప్పుడూ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉండేది. ఏది శాశ్వతము, మనము ఎక్కడుంటే చాలా న్యాచురల్గా ఉంటుంది, న్యాచురల్తో కనెక్ట్ అయి ఉంటాము అనేటువంటి ఆలోచనలో ఎప్పుడు మనసుకు తాకుతున్నటువంటి విషయము ఇండియా. ఆ ఇండియాలో కూడా సో నేచర్ తోటి అల్లుకుపోయినటువంటి ఉద్యోగం ఏంటి అని అంటే అది వ్యవసాయము అనేటటువంటి ఆలోచన ఎప్పుడు మైండ్లో ఉండేది. అది మైండ్లో ఉంచుకొని ఇండియాకి రావడం జరిగింది. 3 years క్రితం వచ్చాను 2012లో. 2013లో ఫార్మింగ్ సైడు డైవర్ట్ అయ్యాం. ఇందులో ఇది ఎందుకు ఎంచుకోవడం అంటే అప్పుడు ఉన్నటువంటి మెథడ్లో పాలియోజ్ అనేది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఫార్మింగ్ చేయడము, ప్లస్ ఇప్పుడు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్కి ఏది వాటర్ షార్టేజ్ కానీ లేకపోతే లేబర్ షార్టేజ్ కానీ భూమి యొక్క వాల్యూ పెరగడం వల్ల తక్కువ ల్యాండ్లో ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేట్టుగా ఇలాంటి కాన్సెప్ట్స్ పైనటువంటి వచ్చినటువంటి విషయము ఈ పాలియోజ్. అందుకని ఇలా పాలియోజ్ని ఎంచుకోవడం జరిగింది. ఆత్మసంతృప్తితో పాటు సుస్థిర జీవితం కోసం మొదటగా మెదక్ జిల్లా మర్రిముత్యాల గ్రామంలో 1/2 ఎకరం పాలీహౌజులో 7 రకాల జరబరా పూల సాగు చేపట్టారు. కానీ రసాయన సేద్యంలో కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి ఒక టేబుల్ ఉంటుంది. ఎవ్రీ డే సమ్ ఫర్టిగేషన్, సమ్ కేస్ ఆఫ్ ఫర్టిగేషన్, ఎన్పీకే, మైక్రోన్యూట్రియంట్స్, ఆ తర్వాత యాసిడ్స్ ఇలా ఇస్తూ ఉండే పద్ధతిలోనే మనం కెమికల్ ఫార్మింగ్లోనే చేసాము. గడిచిన 1 year మట్టుకు అలాగే కంటిన్యూ చేసాం. సో ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లము, సో ఈ కెమికల్ ఫార్మింగ్లో చేస్తూ ఉంటే సాయిల్ అనేది చాలా హార్డ్ అవుతూ ఏరియేషన్ పాస్ కాకుండా చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ ఆ పద్ధతిలో డెఫినెట్గా మళ్ళీ మేము రాక్లింగ్ చేయాలంటే ఇలా కలిపియాల్సి ఉంటుంది. భూమిని అంతా కూడా పొక్కులు చేస్తూ కలిపిస్తూ వస్తూ ఉంటుంది. దానికి మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఎవ్రీ 20 days ఆర్ 1 monthకి చేస్తూ ఉండాలి. సో దాంతో ఆ మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చాం, 2 months దాటింది అని అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యేటివి. అలా మళ్ళీ యాసిడ్ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చేది. యాసిడ్ ట్రీట్మెంట్ తోటి ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉండేది. ఇలా 1 year మనం మెల్లిగా స్లోగా తీసుకుంటూ వచ్చాం. బట్ ఈవెన్ దెన్ ఒక స్టేజ్లో ఏమైపోయిందంటే ఈ మొక్కలకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ బ్లైట్ అనే డిసీజ్ వచ్చింది. దాంతో మొక్కలన్నీ కూడా సివియర్గా ఒక ఇన్ఫెక్షన్కి గురైనాయి. ఆ ఇన్ఫెక్షన్ తోటి ఆల్మోస్ట్ ఒక 20 to 30% మొక్కల్లో ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అది ఎలా ఉంటుందంటే ఒక 6 months టైం తీసుకుంటుంది స్ప్రెడ్డింగ్ జరగడానికి. బట్ 6 months వరకు మనకు అర్థం కాదు ఇది స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి. ఒకసారి స్ప్రెడ్ అయిన తర్వాత దాన్ని అరికట్టడము చాలా ఇబ్బందికరమైన విషయం.
ఈ పాయింట్లో చాలామంది కన్సల్టెంట్స్ని నేను మార్చాను, చాలా కంపెనీస్ని మార్చాను, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను, చాలా యూనివర్సిటీ హ్యాండిల్ చేశాం. దానికి సొల్యూషన్ లేదు. ఆల్మోస్ట్ ఒక 1,80,000 వరకు ఓన్లీ ఒక డిసీజ్ని అరికట్టడానికి నేను ఇన్వెస్ట్ చేశాను. ఇలా ఆ సీరియస్ని దృష్టిలో ఉంచుకొని ఆ తర్వాత ఎవ్రీడే మనం ఇస్తున్నటువంటి ఫర్టిగేషన్ ఆ కాస్ట్ కూడా ఆల్మోస్ట్ 25,000 to 30,000 వరకు అవుద్ది. ఈ కాస్ట్ను దృష్టిలో ఉంచుకున్నాం. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఈల్డింగ్ గురించి అని చెప్పేసి డిమాండ్ ఉందని చెప్పేసి ప్రొడక్షన్కి స్ప్రేయింగ్ జరుగుతూ ఉంటామో దాంతో ఇమీడియట్గా 15 days తర్వాత మళ్ళీ ఇంకొక సిమ్టమ్స్, ఇంకొక ప్రాబ్లం రావడం, అంటే మళ్ళీ మన మెయింటెనెన్స్ మళ్ళీ పెరుగుతూ ఉండేది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో మనకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉండేటివి. ఆ తర్వాత స్లోగా మనము ఇక్కడ జూన్లో 1st, 2nd తారీఖు 2015లో పాలేకర్ గారి ట్రైనింగ్ సెషన్ జరిగింది కరీంనగర్లో. గ్రామ భారతి వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఈ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు దాని ద్వారా ఏమైందంటే ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది మన లోపల. ఏంటంటే సో వీటన్నిటిని కూడా ఇది అసలు న్యాచురల్ మొక్క, ఇది ఒక చిన్నపాటి మొక్క, దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మనము. దీనికి ఆ ఇంగ్లీష్ టేబుల్ మనం ఫాలో కావాల్సిన అవసరం లేదు, అంత క్రూషియల్గా అంత సిస్టమేటిక్గా వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రాపర్గా అని చెప్పేసి అందులో వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ తోటి జీవామృతం పద్ధతులలో మనం దీన్ని మెల్లగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే తాను ప్రకృతి సేద్యాన్ని విశ్వసించారో అప్పటినుంచి ప్రకృతి తత్వం ఆయనకు కొత్తగా బోధపడడం మొదలయ్యింది. దాంతో పాలీహౌజ్లో వచ్చే పలు రకాల సమస్యలను సహజంగా నియంత్రించగలిగారు. ఇందులో మెయిన్గా త్రిప్స్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది ఈ జర్బెరాఫ్లా మొక్కల్ని. ఎందుకంటే సో కలర్ఫుల్ ఉంటుంది, ఆ తర్వాత దాని సిస్టమ్ కూడా అలా డెవలప్ అయింది కాబట్టి త్రిప్స్ ఎక్కువగా డ్యామేజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. హీట్ ఎక్కువ అయినప్పుడు త్రిప్స్కు అనువైన సమయం అది. ఆ హీటులో దాని యొక్క ప్రొడక్షన్ కూడా చాలా అధికంగా ఉంటుంది. ఈ సమస్యను తట్టుకోవడానికి మనం కెమికల్లో డిఫరెంట్ కెమికల్స్కి వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు మన న్యాచురల్లో సేమ్ అది ఒక ఛాలెంజింగ్ టాస్క్. బట్ సో మనం ఎలా చేసామంటే అక్కడ ఒక స్ప్రే చేస్తే సరిపోతుంది, బట్ సెకండ్ డే కెమికల్ స్క్రాచింగ్ జరుగుతుంది. ఇందులో వితౌట్ ఎనీ స్క్రాచింగ్ మనము దీనికి వాయిలా కషాయంతో దాని సైకిల్ని డ్యామేజ్ చేస్తూ వెళ్ళాం. ఫస్ట్ మేల్ త్రిప్స్ని మనం అట్రాక్ట్ చేసుకునేట్టుగా ఇవి స్టిక్కీస్ని పెట్టాం. ఈ స్టిక్కీస్ అన్నీ కూడా మేల్ త్రిప్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో మేల్స్ ఎప్పుడైతే అట్రాక్ట్ అవుతాయో ఇక రిమైనింగ్ అంతా కూడా లార్వా ఆర్ ఫిమేల్స్ మాత్రం ఉండిపోతాయి. సో నెక్స్ట్ లార్వాని నీమాస్త్రం ద్వారా ఎవ్రీ 5 days or 7 daysలో ఒక స్ప్రే ఇవ్వడంతో లార్వా అంతా కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. దెన్ ఉన్నదల్లా మిగిలేదంతా కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ త్రిప్స్ మాత్రమే ఉంటాయి. ఆ స్పీడ్ని మనం చూసుకుంటూ ఎంత స్పీడ్ అధికంగా ఉంది అనుకోండి 5 daysకి ఒకసారి, లేదు నార్మల్గా ఉందనుకోండి 10 daysకి ఒకసారి వాయిలా కషాయం లేదా అగ్నేస్త్రంతో 7 days 10 daysకి ఒకసారి స్ప్రే చేసుకుని వస్తుంది. వాయిలా కషాయం అయితే 5 daysకి ఒకసారి స్ప్రే చేయాలి, ఎందుకంటే అది 1 dayలో ఉండి మాత్రమే జరుగుతుంది. ఇలా మనం దాని సైకిల్ని డ్యామేజ్ చేస్తూ వెళితే ఆల్మోస్ట్ 20% వితిన్ 5-10 daysలో 20 to 30% వరకు మొక్కలన్నీ కూడా మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్, అంటే సేమ్ మళ్ళీ ప్రీవియస్ స్టేజ్కి వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి చలికాలంలో పౌడరీ వస్తుంది. పౌడరీ కామన్ ఇష్యూ అనుకోండి, మామూలుగా ఎక్కడైనా వస్తుంది. ఇందులో కాస్త ఎక్కువ అట్రాక్ట్ అవుద్ది, ఎందుకంటే టిష్యూ కల్టివేటెడ్ మొక్క. దీనికి ఇది సింపుల్గా వెళ్తుంది. పౌడరీ ట్రైకోడర్మా అని ఒక మనకు బయో ఆర్గానిజమ్స్ ఉంటుంది, దాన్ని పర్మెంటేషన్ చేసి జీవామృతం పద్ధతిలో పర్మెంటేషన్ చేయొచ్చు. ఆ పర్మెంటేషన్ తోటి అది దాని వృద్ధి అవి ఎక్కువగా డెవలప్ అయ్యి వాటన్నిటిని మనం స్ప్రే చేస్తాం. స్ప్రే చేయడంతో దాని ఏంటంటే ఈ పౌడరీ యొక్క దీన్ని అవి వచ్చి తినేస్తుంది. సో వాటి అటాకింగ్ ఎక్కువ ఉంటుంది. అలా 5 daysకి ఒకసారి స్ప్రే చేస్తే ఈ పౌడర్ కూడా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. మరి నేచురల్ పాలీహౌజ్లో ఎల్లారెడ్డి నేర్చుకున్న అనుభవాలు రైతాంగానికి చాలా విలువైన పాఠాలు. ఒక్కో అనుభవం మన లోపల అల్లుకున్న భ్రమల్ని నెమ్మదిగా తొలగించి ప్రకృతికి దగ్గరగా చేస్తుంది. ఎప్పుడైతే మనము న్యాచురల్ ఫార్మింగ్ డైవర్ట్ చేసామో దాంతో సాయిల్ అంతా కూడా ఇంతకుముందు ఏదైతే బీడు వారుకొని పోయిందో గట్టిగా అయినటువంటి బెడ్ అంతా కూడా చాలా హార్డ్గా అయిపోయి ఉండే. దాంతో ఏరియేషన్ పాస్ అయ్యేది కాదు. వాటర్ కూడా మనం పైనుండి ఇస్తూ ఉంటే 20-25 minutes వాటర్ డ్రిప్ ద్వారా ఇచ్చేవాళ్ళం. దాంతో ఒక ప్లాంట్ వద్ద 1 liter వరకు వేస్ట్ చేసేవాళ్ళం. అలా ఎంత వాటర్ ఇచ్చినా పైన లేయర్ మాత్రమే తడిచేది, మిగతా అంతా కూడా పైనుండి సైడ్కి వచ్చి డ్రాప్ అయ్యేది తప్ప రూట్ సిస్టమ్కి మదర్ రూట్కి వెళ్ళేది కాదు.
అదొకటి, ఏరియేషన్ ప్రాబ్లం ఒకటి. ఈ 2 ప్రాబ్లమ్స్ని ఎంత సింపుల్గా డైవర్ట్ చేశామంటే జీవామృతంతో ఈ ఏదైతే పార్టికల్స్, కెమికల్ పార్టికల్స్ భూమి కణాలలో ఇరుక్కొని పోయాయో ఆ జీవామృతం ఆర్గానిజమ్స్ అన్ని వాటిని తినేయడంతో అదంతా కూడా ఫ్రీ అయిపోయి వాటర్ అంతా కూడా జస్ట్ వితిన్ 5-10 మినిట్స్లో కింది వరకు వచ్చేసేది. అంటే మదర్ రూట్ కూడా వాటర్ అంతా సఫిషియెంట్గా సరిపోయేది. దాంతో ఈ ఏరియేషన్ ఈజీగా పాస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఏరియేషన్ పాస్ కాకుంటే ఈ స్టెమ్ అనేది ఎక్కువ లావు కాదు, ఆ తర్వాత పొడవు రాదు. దీన్నంతా కూడా పొడవు అంతా తగ్గిపోయి పొట్టుకుంటూ ఉంటుంది. ఈ సైజు అనేది మనకు వాటర్ తోటి మంచి వాటర్ సిస్టమ్ డిఫరెంట్, అంటే అన్ని ఛానళ్ళకి వాటర్ వెళ్ళడం వల్ల సైజులో చాలా తేడా వస్తుంది. మూడవది, ఈ ఎప్పుడైతే ఎర్త్ వామ్స్ ఈ మంచి అట్మాస్ఫియర్ వచ్చేసిందో దాంతో ఈజీగా వానపాములు అన్నీ కూడా ఈజీగా వచ్చేసినాయి. 1-2 మంత్స్ వరకు కాస్త 1-2 కనబడుతూ ఉంటాయి. బట్ 3rd మంత్ తర్వాత వాటి యొక్క సంతతి ఉత్పత్తి చాలా విపరీతంగా ఉంటుంది. 3rd మంత్ తర్వాత ఈ చేంజెస్ అన్నీ కనబడుతూ ఉంటాయి. భూమి అంతా కూడా ఈజీగా మనం ఎక్కడ టచ్ చేసినా కానీ సాఫ్ట్గా ఉంటూ ఉంటుంది. సో ఇది చాలా మంచి అడ్వాంటేజ్. దీంతో ఈజీగా ఏరియేషన్ పాస్ అవుతుంది, ఈజీగా వాటర్ పోతుంది. ఇప్పుడు 800 ml to 1 లీటర్ ఇచ్చే మేము జస్ట్ 400 ml ఒక ప్లాంట్కి ఇస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ 50% వాటర్ సేవింగ్ జరిగింది. దెన్ ఈ ఎవాపరేషన్ జరిగేది, ఈ వాటర్ మేము ఇచ్చిన తర్వాత అది భూమిలోకి వెళ్ళకుండా సైడ్ వెళ్ళిపోయేది కాబట్టి అప్పుడు ఈ హీట్కు ఎవాపరేట్ అయ్యి ఇదంతా కూడా చాలా హీట్కి గురయ్యేది. దాంతో ఆ హీట్ తోటి దాన్ని హ్యూమిడిటీ అంటారు. దాంతో ఈ మొక్కలన్నీ కూడా స్ట్రెస్కి గురయ్యేటివి. ఇప్పుడు ఆ ఎవాపరేషన్ జరగదు, ఎందుకంటే వాటర్ అంతా కూడా కిందికి భూమి లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ఎవాపరేషన్ ఏం జరగడం లేదు. మల్చ్ చేసాము, మల్చ్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి ప్రాసెస్ జరుగుతుంది. ఇది మనం గమనించవచ్చు. పాలీహౌస్లో పంట దెబ్బతినడానికి ప్రధాన కారణం రసాయనిక వ్యవసాయం. నేచురల్ ఫార్మింగ్ లో దీనికి పరిష్కారం ఉందని నిరూపించడంతో ఎంతో మంది యువ రైతులు ప్రకృతి సేద్యం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఆకులు ఆ పద్ధతి ప్రీవియస్ పద్ధతిలో ఆకుల్ని తెంపి ఇవన్నీ తీసేసి జమ చేసి మనం బయట పడేయాల్సి వచ్చేది, అది అన్నెసెసరీగానే పోయేది. ఇప్పుడు అదే ఆకుల్ని మనం తీసేసి 2 డ్రిప్ లైన్ల మధ్యలో 2 చెట్ల మధ్యలో పరుచుకుంటూ వెళ్ళాం. సో మనం ఇంకో ప్లేస్ నుండి మల్చి తేవాల్సిన అవసరం లేదు. ఇదే ఆకుల్ని మనం మల్చిలాగా వేసేసాం. దాంతో ఈ ఆర్గానిజమ్స్కి ఏం కావాలంటే వానపాములకి ఒక మంచి నీడ కావాలి, ఆచ్ఛాదన అందించాం. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో ఇవే 4 ముఖ్యమైనటువంటి పాయింట్స్: జీవామృతం, మల్చింగ్, ఆచ్ఛాదన, ఆ తర్వాత హ్యూమస్. ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్. సో అందులో మనం ఈ వీటితో తీసుకోవడంతో ఈ కరెక్ట్గా నీడలాగా వాటికి ఒక ఇల్లులాగా ఉంటుంది కాబట్టి అక్కడ ప్రక్రియ చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది. కెమికల్లో డెఫినెట్గా ర్యాక్లింగ్ చేసే పని ఒకటి ఉంటుంది 1 మంత్కి ఒకసారి. అది ఇప్పుడు న్యాచురల్గానే మనం ఎలా ర్యాక్లింగ్ చేయకుండానే ఈ మల్చి కింద వానపాములే భూమిని గుంతలుగా పొక్కలుగా చేస్తూ అన్నీ ఆ ఎక్స్ట్రీట్ అన్నీ బయటకు తీసుకురావడం వల్ల అవి కలిపియాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. ఆ 2 వరకు కూడా ఏముండదు. 3rd వచ్చేసి 5 డేస్కి ఒకసారి డెఫినెట్గా ఏదో ఒక స్ప్రేయింగ్ చేసుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్ జీవామృతం తప్పకుండా స్ప్రే చేస్తాం మేము. 5 డేస్కి ఒకసారి ఒక స్ప్రేయింగ్ ఉంటుంది. ఏదైనా వాయిల్ కషాయం కానీ అగ్నేస్త్రం కానీ పవర్ఫుల్ ఏదైనా స్ప్రే చేసినప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ జీవామృతం స్ప్రే చేస్తాం. ఒక 5 to 7 డేస్ లోపల ఒక ఫిష్ అమినో యాసిడ్ తయారు చేసుకున్నాం. ఆ అమినో యాసిడ్ని గ్రోత్ ప్రమోటర్, అది ఇమీడియట్ గ్రోత్ ప్రమోటర్. సైజు కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు చూడండి, వితౌట్ ఎనీథింగ్ మనకు మినిమం 4 ఇంచ్ డయాతోటి ఫ్లవర్ వచ్చింది. అది కనుక చూస్తే ఆ ఫ్లవర్ 6 ఇంచ్ వరకు వస్తుంది ఒక డిస్క్ సైజులో. అమినో యాసిడ్ తోటి మంచి సైజు తీసుకోవచ్చు, స్టెమ్ కూడా బాగుంటుంది. 3rdది మాకు వచ్చే ప్రాబ్లము, మేము ఢిల్లీ వరకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళము. అలాంటి సమయంలో ఇది కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల 3 డేస్ వరకు ఆగేది కాదు బాక్స్లో పెడితే. ఇప్పుడు ఎలాంటి డెఫిషియన్సీ లేదు కాబట్టి ఈక్వల్గా ఉన్నది కాబట్టి అది 4 డేస్ 5 డేస్ వరకు కూడా దాని రిజల్ట్ సేమ్ అలాగే గ్లో కనబడుతుంటుంది. సో ఈ ప్రాబ్లం కూడా అవాయిడ్ అయింది. రసాయనిక వ్యవసాయం నుంచి నేచురల్ ఫార్మింగ్ లోకి మారే సంధి దశ చాలా కీలకమైంది. ఈ క్రమంలో రైతులు నిలకడగా నిబ్బరంగా ఉండాలనేది ఎల్లారెడ్డి అనుభవంలోంచి అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఈ పాలీహౌస్లలో ముఖ్యంగా జెర్బరాకి వస్తున్నటువంటి ముఖ్యమైన సమస్య బ్యాక్టీరియల్ బ్లైట్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని అంటారు,
ఆల్టర్నేరియా అనే సిమ్టమ్స్, ఫుగారియస్ అనే సిమ్టమ్స్ కనబడతాయి. ఇవన్నీ కూడా సేమ్ ఒకటే దానికి సంబంధించినవి. వాళ్ళు కెమికల్ ఫార్మింగ్లో దానికి సొల్యూషన్ లేదు. దానికి ఆల్మోస్ట్ 1-2 lakhs వరకు హాఫ్ ఎకర్లో 1-2 lakhs వరకు ఇన్వెస్ట్ చేశారు ఓన్లీ సింగిల్ డిసీజ్ పైన. ఈవెన్ కంపెనీస్ కూడా వాటిపైన చేతులు ఎత్తేసాయి, ఎందుకంటే దీనికి సొల్యూషన్ లేదు. ఎప్పుడైతే సీరియస్గా ఇన్ఫెక్ట్ అవుద్దో వాటిని పీకేసేయండి, తీసేసి మళ్ళీ కొత్త ప్లాంట్స్ పెట్టుకోండి అని చెప్పేసి సజెస్ట్ చేస్తుంది. ఇదే కాకుండా వాళ్ళు ఏం చేశారు, కొంతమంది మొక్కలన్నీ తీసేసి సాయిల్ కూడా చేంజ్ చేసి మళ్ళీ కొత్త సాయిల్ వేసి కొత్తగా FIM వేసి మళ్ళీ మొక్కలు పెట్టారు. అయినా మళ్ళీ అందులోకి మళ్ళీ అదే సిమ్టమ్స్ మళ్ళీ క్యారీ అయినాయి. అంటే అది అంత సీరియస్ ప్రాబ్లం. ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ని మనము ఈ పద్ధతిలో ఎలా అరికట్టామంటే చాలా సింపుల్గా జీవామృతం స్ప్రే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాం. జీవామృతం స్ప్రే తోటే ప్రిలిమినరీగా వీటి లీఫ్ పైన వస్తుంది. ఇది మెల్లిగా లీఫ్ నుండి స్టెమ్ కాడికి వెళ్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ రూట్ సిస్టమ్కి వెళ్ళిపోద్ది. ఇది దీన్ని మెయిన్గా త్రిప్స్ చాలా ఈజీగా క్యారీ చేస్తాయి. అంటే ఇది సీరియస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏముంటుందంటే ఈ స్ప్రెడ్డింగ్ జరగడం. ఈ స్ప్రెడ్డింగ్ జరగడం అంటే ఒకటి షవరింగ్ ద్వారా వాటర్ ద్వారా ఒక చోటు నుండి ఇంకో చోటుకి ప్రయాణిస్తుంది, లేదా త్రిప్స్ ఎక్కువగా క్యారీ చేస్తాయి. త్రిప్స్ను ఫస్ట్ స్టేజ్లో త్రిప్స్ యొక్క ఉధృతిని కంట్రోల్ చేయాలి. అది కంప్లీట్గా కంట్రోల్లో ఉండాలి. అది కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి మనం ఈ పద్ధతులు వాడాం. సో ఇది ట్రాప్స్ కానీ ఆ తర్వాత వాయిలా కషాయము అగ్నాస్త్రంతో మనం త్రిప్స్ కంట్రోల్ చేసాం. ఒకసారి అది కంట్రోల్ చేసుకోగానే నెక్స్ట్ ఇమీడియట్గా షవరింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే ఇన్ఫెక్ట్ అయ్యి ఉందో ఏరియా ఉందో అక్కడ కాస్త షవరింగ్ చేయకూడదు, ఎక్కువ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇక స్ప్రేయింగ్స్ ఏది వీటిని కంట్రోల్ చేసేట్టుగా మజ్జిగ బటర్ మిల్క్, సోర్ బటర్ మిల్క్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 days వరకు పులిసినటువంటి మజ్జిగని ఇంగువ వేసి స్ప్రే చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ జీవామృతం అనేది 5 daysకి ఒకసారి స్ప్రేయింగ్ జరగాలి. సో మజ్జిగ అనేది 7 days or 10 days లోపల ఒక స్ప్రేయింగ్ జరుగుతూ ఉండాలి. దీంతో పైన వస్తున్నటువంటి ఇన్ఫెక్షన్ అంతా కూడా తగ్గుతూ ఉంటుంది. సైమల్టేనియస్గా సేమ్ టైంలో మనము కింద డ్రిప్ ద్వారా ఇది ఇస్తూ ఉంటాం కాబట్టి ఈ చేంజెస్లో కింద ఆల్రెడీ రూట్ సిస్టమ్కి ఏదైతే ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయిందో అక్కడ నుండి అది కంట్రోల్ ఒకటి వస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా జీవామృతము ఆ ప్రాసెస్ జరిగి బయో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా పుష్కలంగా చాలా పని జరుగుతూ ఉంటుంది కాబట్టి భూమి లోపల ఇవి మళ్ళీ రూట్ సిస్టంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. దాంతో 2 వైపులుగా వీటిని అరికట్టుకుంటూ వస్తాం. ఒకవైపు పాలీహౌస్ ఫార్మింగ్ చేస్తూనే మరోవైపు అంతర పంటల సహజ పద్ధతిలో సేద్యం చేస్తూ పలు రకాల పంటలు పండిస్తున్నారు ఎల్లారెడ్డి. ఆస్పరాగస్ అనే గ్రాస్, ఇది ఫ్లవర్స్తో పాటుగా బొకేలో డెకరేషన్ చేస్తారు. దీని గురించి మనం ఫస్ట్ ఈ బెడ్స్ వేసాం. వర్షాకాలం వచ్చి వాన పడి మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే తప్ప ఇది ఎక్కువ గ్రోత్ జరిగేది కాదు. దానికని మనం ఏం చేసామంటే ఇదే ఆస్పరాగస్ బెడ్స్ని నేను మల్టిపుల్గా యూజ్ చేసుకున్నాను. ఫస్ట్ ఇందులో పెసర్లు వేసాను, పెసర్లు ప్లస్ మక్కేసాను, దాంతోపాటు కందేసాను, మధ్యలో మళ్ళీ మునగ పెట్టాం. సో ఈ ఫస్ట్ 2 crops అన్నీ అయిపోయినాయి. సెకండ్ మునగ ఉన్న కంది మాత్రమే మనకి ఇప్పుడు మిగిలి కనబడుతుంది. ఎప్పుడైతే మక్క పెసరు వెళ్ళిపోయిందో మళ్ళీ మనం ఇంటర్ క్రాప్ లాగా ఇటు సైడ్ బంతేసాను, ఇంకో సైడు గ్లాడియోలస్ ఫ్లవర్ వేసాను. సేమ్ బెడ్స్లో ఒకటే ప్లేస్లో దాదాపు ఆల్మోస్ట్ మనం 7 type ఆఫ్ ఇవి తీసుకున్నాం. దాంతో ఇవి ఇంటర్చేంజ్ లాగా వాటికి ఒకదానికొకటి హెల్ప్ చేస్తూ ఆడ మాయిశ్చర్ కంట్రోల్ అవుతూ వచ్చింది. అంటే చాలా బ్రహ్మాండంగా ఒక ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ జరిగినాయి. ఏది ఒక చెట్టుకు ఒక చెట్టు డ్యామేజ్ చేసుకోలే, బ్రహ్మాండమైన రిజల్ట్, గ్రోత్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. ఏవైతే సమ్మర్లో నాకు ఏదైతే హీట్కు డ్యామేజ్ అయిందో అదంతా కూడా ఇప్పుడు కవర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే ఇప్పుడు ఇది మునగ ఉంది. ఈ మళ్ళీ సమ్మర్ వచ్చే వరకల్లా మళ్ళీ హీట్కి గురవుద్ది. ఈ హీటు ఆ తర్వాత నీటి కొరత ఈ సమస్యల వల్ల మనకి ఇప్పుడు మునగ ఇది సెమీ షేడ్ని ఇస్తూ ఉంటుంది, డాన్సింగ్ షేడ్ లాగా. దాన్ని ఆనుకొని ఈ ఆస్పరాసే కాకుండా ఇది ఆల్రెడీ హీట్ని తట్టుకుంటుంది. బట్ ఈవెన్ దెన్ సైడ్కి పెట్టినటువంటి ఏవైతే లీవ్స్ ఉన్నాయో ఇవి మనం బొకేలో అమ్ముతాము. ఇవి షేడ్లో ఆఫ్ షేడ్లో మాత్రమే సర్వైవ్ అవుతాయి. దానికి గ్రీన్ హౌస్ షేడ్ నెట్ లాంటిది వేయాల్సి ఉంటుంది. బట్ అలాంటిది ఏది లేకుండా మనం వీటి షేడ్లోనే మనం వాటిని పెంచుతున్నాం. అవి బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి, ఎలాంటి డెఫిషియన్సీ లేదు. రెండవది ఈ బెడ్స్ అన్నీ కూడా ఈ బెడ్స్లో కంప్లీట్గా మనము ఆ వీడిని తీసుకుంటూ వీటి కింద మలిచేసినాం. అదే వీటితోటి సేమ్ వీటితోటి వేయడం వల్ల ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే ఈ ఏరియా అంతా కూడా పచ్చిగా ఉంది. ఎందుకంటే దీనిపైన మళ్ళీ గడ్డి వచ్చింది కాబట్టి ఎవాపరేషన్ జరగడం లేదు, లాస్ ఏం లేకుండా ఉంటుంది. మునగది కందిది కనుక చూసుకుంటే మీరు
రిజల్ట్ ప్రాపర్గా కనబడుద్ది. ఎందుకు ఇంత బ్రహ్మాండంగా ఉంది అంటే దాని రూట్ సిస్టమ్ డీప్గా వెళ్ళిపోయి అది ఇక్కడ ఉన్నటువంటి లైవ్లీహుడ్ ఏదైతే మాయిశ్చర్ వాప్సా అని అంటామో వాటిని ఎంజాయ్ చేసుకుంటూ అది బ్రహ్మాండంగా పచ్చిలో ఎప్పుడు పచ్చి ఉంటుంది. 4 డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చినా సరిపోతుంది. అధిక ఆదాయం, అంతకు మించి సమాజమిచ్చే గౌరవాన్ని తృణీకరించి ఆత్మ సంతృప్తి ఇచ్చే ఆనందం కోసం గీతలు దాటి కొత్త రాతలు రాసుకుంటున్న ఈ యువకుల ఆలోచన, ఆత్మవిశ్వాసం మరింతమందికి స్ఫూర్తిగా నిలుస్తుందని, అది ఒక కొత్త ప్రపంచానికి బాటలు వేస్తుందని ఆశిద్దాం.